గ్రహాలను చేస్తున్నాం. అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రహము నక్షత్రానికి కానీ రాశికి కానీ కొందరికి సూర్యుడు వస్తాడు, కొందరికి చంద్రుడు వస్తాడు, కొందరికి కుజుడు వస్తాడు, కొందరికి బుధుడు వస్తాడు, కొందరికి శుక్రుడు వస్తాడు, కొందరికి రాహుడు వస్తున్నాడు, అయితే ఈ శని వస్తున్నాడు. అయితే మేము వీటి ప్రీత్యార్థం మనకు ఎవరైతే నక్షత్రంలో ఉందో, ఎవరైతే మన లగ్నంలో ఉన్నారో, ఎవరైతే మన రాశులు ఉన్నారో ఆ యొక్క గ్రహానికి ప్రీత్యార్థం ధాన్యం కూడా ఉంటుంది. ఆ ధాన్యంతో యజ్ఞం చేసినట్లయితే తాంత్రిక ప్రకారంగా బీజాక్షరాలతోటి బీజాక్షర మంత్రాలతోటి ఆ ధాన్యాలతోటి ఇప్పుడు మనము రవి ఉన్నాడు అనుకోండి. సపోజ్ ఇప్పుడు రవి మొదలు ఆయన నెంబరు 1, ఆయన లక్కీ నెంబర్ కూడా 1. ఎవరైతే రవి నక్షత్రాధిపతి ఉన్నాడో వాళ్ళకి లక్కీ నెంబర్ 1 వస్తుంది. అయితే ఆదివారం, ఆది అంటే మొదటి వారం, ఆదివారం, ఆదిత్యుడు అంటే మొదటి వారం. నవగ్రహాలలో మొదటి అతను సంతర్ముడు. ఈయనకు వచ్చే వారం ఏంటి? ఆదివారం. ఈయన కలర్ ఏంటి? గుడ్డలు కానీ ఆయనకు ఏ చేసినా కలరు ఎరుపు తోడియాలి. అయితే మనము ఈ సూర్యగ్రహ ప్రాబ్లం గురించి ఏదన్నా మనము దానం చేయాలనుకుంటే మాత్రము ఒక ఆవుకు దానం చేసినట్లయితే 1000 మంది బ్రాహ్మణులకు దానం చేసినట్టు అదొక పేరు. అదొక పూర్వం నుంచి మనకు సనాతనంగా పెద్దలు చెప్పిన వాకు. ఆవు గోమాత అనేది పూర్వం నుంచి మనకు ఒక పూజనీయమైన జంతువు. అయితే అది జంతువు అని అనడమే తప్ప. అమ్మ కంటే పెద్దది. తల్లి లేని పిల్లలు ప్రస్తుతిలో కూడా తల్లి చనిపోతే పిల్లలకు ఆవు పాలు బట్టి బ్రతికిస్తారు. అమ్మ అని అంటది ఆవు. ఉంటానే నానా అనదు, అంబా అమ్మ అంటారు. మరి మానవుడు కూడా అమ్మనే అంటాడు, నానా అనడు. మాటలు వచ్చిన తర్వాత అమ్మ అని పిలుస్తాడు. నేను గట్టిగా కొట్టినా కానీ అమ్మ అంటాడు. ఓ బిల్డింగ్ మీద పడ్డా కానీ అమ్మ అంటాడు, నానా అనడు. అయితే అమ్మ లాంటి వాళ్ళు ఇలాంటిది మనకు ఆ యొక్క అయితే సూర్యుడికి సంబంధించిన ప్రాబ్లం ఏదైనా ఉంటే సూర్యుడికి పూజ చేయమన్నారు, దానం చేయమని అంటే ఈజీ పద్ధతి నేను చెప్తా. ఏం లేదు, సూర్యుడికి సంబంధించిన గోధుమలు ఎర్ర గుండెలు కట్టేసి మంచిగా ఆదివారం రోజు నానబెట్టండి. ఒక గంట సేపు నానబెట్టి ఒక ప్లాస్టిక్ టబ్బు తీసుకొని దాని లోపల వేసినట్టయితే తెల్లారి తీసి మళ్ళీ ఆ యొక్క మూటను ఒక బకెట్ లోపల ఫ్రెష్ వాటర్ పోసి దాన్ని ఆ మూట పట్టుకొని దాన్ని కుదించాలి. కుదించినట్టయితే లోపల మొలకలన్నీ క్లియర్గా నీట్గా అవుతాయి, వాసన రావు, మొలకలు మళ్ళీ వచ్చి పూసుపట్టవు. అది గోమాతం పెడితే మాత్రం మంచిగా తింటారు. ఎవరెవరు ఏం చేస్తారు, చిన్నగా దాన్ని రోజు నానబెట్టి తెల్లారి పెడతారు. దానికి కడుపు వస్తుంది, మళ్ళీ వచ్చేసి దానికి మోషన్స్ ప్రాబ్లం అయిపోయి మృత్యు చేస్తారని దాంట్లో పెట్టారు. అంటే మనము హత్య చేసిన వాళ్ళం, గోహత్య మహాపాపం. అందుకని మొలకల్ని జాగ్రత్తగా తయారు చేయాలి. 8 రోజులు దోషుడు పెట్టాలి. ఈ విధంగా పెట్టినట్టయితే అది తిని లాస్ట్ ఏం చేస్తుంది, మన చేతులు నాకుతుంది. అప్పుడు దోషపూరితంగా ఉన్న గీతలన్నీ పాజిటివ్ నివారణ అయిపోతుంది, దోష నివారణ అయిపోతుంది. అందుకని మనము ఆవు పెట్టాలి. ఒక ఆవు పెడితే 1000 మంది బ్రాహ్మణులకు దానం చేస్తాం. అందుకని మనకు దోషం అయ్యా, నువ్వు ఆవుకు సంబంధించి నీకు సూర్యుడికి సంబంధించిన ప్రాబ్లం ఉంది, గోధుమ దానం చేయమని చెప్తున్నాను. ఎవరైనా మొలకలు తయారు చేసి ఆవు పెట్టండి. అది దానికి సంబంధించిన పూజ ఏంటంటే సూర్యుడు మధ్య ఉంటాడు. ఆదివారం రోజు ఆయనకు గోధుమలు అభిషేకించి రెడ్ కలర్ క్లాత్ వేసి టెంకాయ కొట్టుకొని ఆ టెంకాయ చిప్పల్ని ఆయనకు నైవేద్యము, ఓ టెంకాయ చిప్పల దీపం పెట్టాలి. ఆవు నెయ్యితోటి దండం పెట్టుకొని దీపం నైవేద్యము, పండ్లు పలారు ఇష్టం. ఇది చేసినట్టయితే సూర్య తేజస్సు వస్తుంది మనిషిలో, డల్లు ఉండడు. ఇది చేయండి, చేసి చూడండి. నేను తాంత్రిక విధానంగా ఎంతోమందికి చెప్పిన వాళ్ళంతా గురువారికి దగ్గరకు వచ్చిన తర్వాత చేసినాం. అదేదో ధాన్యం పెట్టుకోవడం మంచిగా చెప్తున్నాం. మీరు కూడా చేసుకొని ఫలితాలు పొందుతారని నేను ఆశిస్తున్నా దత్తాత్రేయుని అనుగ్రహంతో. అయితే ఈ రవి అనేది బీజాక్షరాలు ఉంటాయి. ఆ బీజాక్షర మంత్రాలతో అలా మనం యజ్ఞం చేస్తాం. అయితే యజ్ఞం తాంత్రికంలో ఏముంటుందంటే ఆయనకి ఏదైతే ఇష్టమో ఆ ధాన్యంతో స్వహాదేవత ఉంటుందో ఆమెకు అందించాలి యజ్ఞంలో కూడా.
అందిస్తాం. ఏం చేస్తాడంటే అగ్నిదేవుడికి అప్పచెప్తాడు. యజ్ఞదేవుడు అగ్నిదేవుడు, ఆయనకు అప్పచెప్తే ఆయన దాన్ని సోమపానం తయారు చేసి దేవతలకు అభిషేకుడు అందిస్తాడు. అందుకని చెప్పేసి ఇప్పుడు మనం కందులు, ఆయనకి ఎర్రటి కుంకుమ, ఎర్రటి గులాబీలో ఏదో ఒకటి చిన్న వస్తువులన్నీ గులాబీతోటి మధు తినేటివి, ఖర్జూర పండ్లు, కిస్మిస్, బాదాము, ఆయనకు వచ్చేసి కూడాను బెల్లం ఇవన్నీ పెట్టేసి అన్నిటితోటి మనము ఈరోజు యజ్ఞం చేస్తున్నాము. ఈరోజు అతి పవిత్రమైన రోజు. ఏది? వైకుంఠ ఏకాదశి, విష్ణుకు సంబంధించిన రోజు చేస్తున్నాం కాబట్టి మనకు సూర్య సంబంధమైన దోషాలన్నీ పోతాయి. అయితే ఈయన బీజాక్షర మంత్రం ఏదైతుందో ఓం ఐం హ్రీం, ఓం ఐం హ్రీం 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 క్లీం ఐం సౌం హ్రీం రవియే స్వాహ. ఇది ఈయన బీజాక్షర మంత్రాలు. దీంతో మనము ఇప్పుడు యజ్ఞం చేస్తున్నాము. దాంట్లో ఓం సంగతులకు సంబంధించి చేస్తున్నాము. ఓం ఐం హ్రీం 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 క్లీం ఐం సౌం హ్రీం రవియే స్వాహ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం క్లీం ఐం సౌం హ్రీం రవియే స్వాహ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం క్లీం ఐం సౌం హ్రీం రవియే స్వాహ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం క్లీం ఐం సౌం హ్రీం రవియే స్వాహ. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం ఓం ఐం హ్రీం శ్రీం క్లీం ఐం సౌం హ్రీం రవియే స్వాహ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం క్లీం ఐం సౌం హ్రీం రవియే స్వాహ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం క్లీం ఐం సౌం హ్రీం రవియే స్వాహ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం క్లీం ఐం సౌం హ్రీం రవియే స్వాహ. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం ఐం సౌం హ్రీం రవియే స్వాహ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం క్లీం ఐం సౌం హ్రీం రవియే స్వాహ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం క్లీం ఐం సౌం రవియే స్వాహ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం క్లీం ఐం సౌం హ్రీం రవియే స్వాహ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం క్లీం ఐం సౌం హ్రీం రవియే స్వాహ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం క్లీం ఐం సౌం హ్రీం రవియే స్వాహ. ఓం సూర్యభగవాను యొక్క తేజస్సు మన ముఖం లోపల కనబడాలంటే మన నక్షత్రంలో కానీ, మన జాతకంలో కానీ, మన యొక్క రాశిలో కానీ సూర్యుడు ఉన్నట్టయితే, రవి ఉన్నట్టయితే, రవి యొక్క గ్రహం ఉన్నట్టయితే, ఆయనకు గోధుమలతోటి యజ్ఞం చేసినట్టయితే సంపూర్ణంగా మనకు ఫలితం వస్తుంది. అయితే ఈ గోధుమలు కాకుండా మనకు దానం చేయాలంటే ఒక ఆవుకు మొలకలు తీసి మంచిగా 8 రోజులు కూడా మొలకలు తీసి ఆవుకు పెట్టినట్టయితే దోషులు తొలగెట్టాలి. ఆ దోషులు లోపల తిని మన అయితే నడుస్తుంది. దాని లోపల ఏంటంటే మన యొక్క దోషపూరితమైన వేదలు ఏవైతున్నాయో అవన్నీ పాజిటివ్ అయిపోతాయి. అందుకని చెప్పేసి మనము ఈరోజు వైకుంఠ ఏకాదశి రోజున ఈ యొక్క రవి యొక్క యజ్ఞం చేస్తున్నాము. ఇది కందులు, గోధుమలు, కందులు కాదు గోధుమలు. గోధుమలు వాడినాం కదా, గోధుమలతోటి మనము యజ్ఞం చేస్తున్నాము. ఆయన చేద్దాము. ఆవు కూడా గోధుమలే నానబెట్టి మొదలు తీసి ఆవు పెట్టాలి. ఆదివారం రోజు ఈయనకు వచ్చేది ఆదివారం, ఓకేనా? ఆదివారం అంటే మొదటి వారం. ఆదిత్యుడు అంటే సూర్యుడు. ఓం చంద్ర భగవానకి జై. ఓం చంద్ర భగవానకి జై. ఓం చంద్ర భగవానకి జై. ఇప్పుడు మనము ఇంటికి యజ్ఞం చేస్తాము. తాంత్రిక విధానంగా యజ్ఞం చేస్తున్నాము. మన ఈ యొక్క క్షేత్రము శ్రీపాద వల్లభ క్షేత్రము కురువపురం. గురువులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, యక్షులు ఇలాంటి వాళ్ళందరూ తిరిగాడే యొక్క ప్లేస్ ఇది. దేవతాల భూమి అంటారు, దేవలాల భూమి అంటారు. ఈ దేవలాల భూమి రోజు ఈ రోజు మనము ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజు
ఈ చంద్రుడికి సంబంధించిన పూజ చేస్తున్నప్పుడు ఈ చంద్రుడికి బియ్యం వస్తాయి. ఆయనకు యజ్ఞంలో కూడా బియ్యం సమర్పించాలి, లేదా వడ్లు సమర్పించాలి ఆయన ప్రీత్యర్థంగా. మళ్ళీ వచ్చేసి చక్కెర, బెల్లము, ఆయనకు ఖర్జూర పండ్లు, కిస్మిస్, బాదాము, ఆయనకు సంబంధించిన కొన్ని చంద్రుడికి సంబంధించిన మూలికలు ఉంటాయి. ఇవన్నీ ఈ యజ్ఞంలో కూడా మనము సమర్పించినట్టయితే మనకు అనుకున్న కార్యాలైతే. అయితే ఈ చంద్రుడికి సంబంధించిన రెమెడీస్ ఏంటంటే, చంద్రదోషం ఉంటే పౌర్ణమి రోజు కొన్ని పాలు చంద్రునికి కనబడేటట్టు ఒక ప్లేట్లో పోసి దాంట్లో దర్శనం చేసుకొని ఆ పాలు తలాన్ని తాగాలి. అందరు కుటుంబకి తీర్థంలాగా తాగినట్టయితే చంద్రదోషం పోతుంది. ఏ పనులు అనుకున్నా అయితే కొందరు వెనుకలు ఎక్కుతుంటాయి, యాక్సిడెంట్లు అయితే అటువంటిలకు యాక్సిడెంట్ కావు. మళ్ళీ వచ్చేసి చంద్రదోషం కూడా నివారణ అవుతుంది. ఇది ఆ పాలు తాగినట్టు పౌర్ణమి రోజు 9 గంటల నుంచి 10 గంటల మధ్య చేయాలి. మళ్ళీ వచ్చేసి ఈ చంద్రుడికి సంబంధించిన విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహానికి అగ్ని అంశాలు ఉంటుంది. నా విగ్రహాలలో సోమవారం రోజు ఆయన బియ్యం పోసి తెల్లటి వస్త్రం వేసి ఒక టెంకాయ కొట్టుకొని దండం పెట్టుకొని వచ్చినట్టయితే 100% మనకు అనుకున్న కార్యాలు అవుతాయి. పౌర్ణమి రోజు చేస్తే ఇంకా మంచిది. ఆయనకు వచ్చేది సోమవారం పౌర్ణమి రోజు అయితే ఇంకా మంచిది. లేదు అనుకుంటే పౌర్ణమి రోజు కూడా చేయొచ్చు, సోమవారం రోజు కూడా చేయొచ్చు. మనకు అనుకున్న కార్యాలు అయితే ఇది నక్షత్రంలో కానీ మన జాతకంలో కూడా మన రాశిలో కానీ లగ్నంలో కానీ ఉన్నప్పుడు ఈ చంద్రదోషం నివారణ గురించి విధంగా చేసుకోవాలి. మళ్ళీ వచ్చేసి యజ్ఞంలో కూడా ఆయనకు బియ్యము, చక్కెర, మళ్ళీ వచ్చేసి వడ్లు, బెల్లము, మధుర పాయసం, ఆయనకు మల్లెపూలు ఇలాంటివన్నీ సమర్పించినట్లయితే 100% మనకు అనుకున్న యొక్క కార్యాలు నెరవేరుతాయి. చంద్రుడి యొక్క ఆయన ఆశీస్సులు, ఆయన యొక్క ఆశీర్వాదం. ఈరోజు మనము చంద్రుడికి సంబంధించిన ఈ తాంత్రిక యజ్ఞం చేస్తున్నాం. ఏ గురుదేవ ఓం చంద్రసేన చంద్ర మహారాజకి జై, ఓం చంద్రసేన మహారాజకి జై, ఓం చంద్ర భగవానికి జై, ఓం చంద్ర భగవానికి జై. అయితే ఈయన బీజాక్షర మంత్రాలు చెప్తా. ఓం ఐం హ్రీం శ్రీం శాం శ్రాం క్లీం ఔం సం వం చంద్రాయ సోమాయ అమృతప్రదాయ స్వాహ. ఈ అమృతప్రదాయ అని ఎందుకంటారంటే ఆ చంద్రుని యొక్క తేజస్సుతోటి పండ్లల్లో కూడా ఒక విటమిన్ అనేది చంద్రుడితోటే వస్తుంది. మనకు ఆ చంద్ర తేజస్సుతోటి ఓనం నాడు పాలలో చంద్రుడిని చూసి దండం పెట్టుకుని తాగినట్టయితే ఆ కాస్మిక్ పవర్ అనేది ఆ ఎనర్జీ అవుతుంది. చంద్రుడు ఏంటంటే సూర్యుడి యొక్క తేజస్సును ఫిల్టర్ చేసి మనకు అందిస్తున్నాం. కాబట్టి మనకు ఎన్నో విధములైన శరీర తత్వానికి సంబంధించిన రోగాలు కూడా నిలుపుతాయి చంద్రుడి దోషం, చంద్రుడికి సంబంధించి. చంద్రుడు లేకుండా మనకు ఆరోగ్యంలో కూడా చాలా వరకు పంటలు పండాయి. ఆరోగ్యంలో కూడా శరీరంలో ఈ స్కిన్ డిసీజులు ఇలాంటివి వస్తాయి. కాబట్టి చంద్రుడు కూడా మనకు సూర్యులాగానే ఎంతో మేలు చేస్తున్నాం. ఆయన సూర్య తేజస్సును తీసుకొని మనకు అందిస్తున్నాడు, దాన్ని ఫిల్టర్ చేసి. కాబట్టి చంద్రదోషం ఉన్న వాళ్ళకు ఈరోజు మనము చంద్రుడికి సంబంధించిన బియ్యము, తెల్లటి వస్తువులు, మురుమురాలు అంటే పురుగులు ఇలాంటి మనము యజ్ఞం చేస్తున్నాం. అంటే ఈ యజ్ఞఫలం మీ అందరికీ అందాలని చెప్పేసి నేను ఆ యొక్క శ్రీపాదవల్లి క్షేత్రంలో కూడా ఆయన యొక్క అనుగ్రహం పొందాలని చెప్పేసి, మీరు అనుకున్న కార్యాలు కావాలని చెప్పేసి నేను ఆయన యొక్క ఆశీస్సులతో అందరికీ జీవిస్తున్నాను. జై గురుదత్త. ఓం ఐం హ్రీం శ్రీం శాం క్లీం ఔం సం వం చంద్రాయ సోమాయ అమృతప్రదాయ స్వాహ. ఐం హ్రీం రాం శ్రీం సౌం చంద్రాయ సోమాయ అమృతప్రదాయ స్వాహా. ఓం ఐం హ్రీం శ్రీం శ్రాం క్లీం సౌం సః వం చంద్రాయ సోమాయ అమృతప్రదాయ స్వాహా. ఓం ఐం హ్రీం శ్రీం శ్రాం క్లీం సౌం సః వం చంద్రాయ సోమాయ అమృతప్రదాయ స్వాహా. ఓం ఐం హ్రీం శ్రీం శ్రాం క్లీం ఔం సౌం వం చంద్రాయ సోమాయ అమృతప్రదాయ స్వాహా. ఓం కుజగ్రహ ఓం కుజ మహారాజ
దేవతా కీ ఓం కుజగ్రహ దేవతా కీ. అయితే ఇప్పుడు నేను ఈ కుజగ్రహ దేవత యొక్క బీజాక్షర మంత్రాలను మీకు చెప్తా. బీజాక్షర మంత్రాలతో కళ్ళు వేసుకుంటూ ఆయన కొంచెం బెల్లం తీసుకుంటూ కత్తిల పళ్ళు వేసుకుంటూ మనము ధాన్యాలు ఆయనకు సమర్పించుకుంటూ పూజ చేసినట్టయితే 100% మనకు ఫలితం వస్తుంది. బెల్లం తరఫున ఓం ఇప్పుడు బీజాక్షర మంత్రాలు చెప్తున్నా. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం క్లీం ఐం సౌం లం. ఆయన బీజాక్షరము లం. కుజగ్రహ స్వాహ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం క్లీం ఐం సౌం లం. కుజగ్రహ స్వాహ. ఓం ఐం హ్రీం క్లీం ఐం సౌం లం. కుజగ్రహాయ స్వాహ. ఓం ఐం హ్రీం క్లీం కుజగ్రహాయ స్వాహ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం క్లీం ఐం సౌం లం కుజగ్రహాయ స్వాహ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం క్లీం ఐం సౌం లం కుజగ్రహాయ స్వాహ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం క్లీం ఐం సౌం లం కుజగ్రహాయ స్వాహ. అయితే ఈ బుధగ్రహం యొక్క బీజాక్షరాలు చెప్తున్నా మీకు. ఓం శ్రీం శుభకరాయ సౌం సౌమ్యగుణాయ హ్రీం బుధాయ స్వాహ. ఓం శ్రీం శుభకరాయ సౌమ్యగుణాయ హ్రీం బుధాయ స్వాహ. ఓం శ్రీం శుభకరాయ సౌం 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 సౌమ్యగుణాయ హ్రీం బుధాయ స్వాహ. శనిగలతోటి గురుగ్రహానికి యజ్ఞం చేస్తున్నాము. ఈయన బీజాక్షరాలు ఏమంటే ఓం కం లం ఇం ఎం బృహస్పతి గ్రహాయ హిం సర్వారిష్ట నాశాయ స్వాహ. ఓం కం లం ఇం ఎం బృహస్పతి గ్రహ హ్రీం సర్వరిష్ట నాశయ స్వాహ. ఓం కం లం ఇం ఏం బృహస్పతి గ్రహాయ సర్వరిష్ట నాశాయ స్వాహ. ఓం కం లం ఇం ఏం బృహస్పతి గ్రహాయ హ్రీం సర్వరిష్ట నాశాయ స్వాహ. ఓం కం లం ఇం ఏం బృహస్పతి గ్రహాయ హ్రీం సర్వరిష్ట నాశాయ స్వాహ. ఓం కం లం ఇం ఏం బృహస్పతి గ్రహాయ హ్రీం సర్వరిష్ట నాశాయ స్వాహ. ఓం కం లం హ్రీం ఏం బృహస్పతి గ్రహాయ హ్రీం సర్వరిష్ట నాశాయ స్వాహ. ఓం హ్రీం శ్రీం వరవరద రాం హ్రీం వరద వరప్రదాయ మహామాయాయ ఓం ఐం క్రోం కేతవే స్వాహ. ఓం హ్రీం శ్రీం వరవరద రాం హ్రీం వరవరద వరప్రదాయ మహామాయాయ ఓం ఐం క్రోం కేతవే స్వాహ. ఓం హ్రీం శ్రీం వరవరద
द्रां द्रीं वरवरदाय महामायाय ॐ ऐं क्रों केतवे स्वाहा ॐ ह्रीं श्रीं वरवरद द्रां द्रीं वरवरद महामायाय ॐ ऐं क्रों केतवे स्वाहा शुक्रग्रहाय स्वाहा ओम श्रीं राम ह्रीं क्लीं ब्लूं 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 शुक्रग्रहाय स्वाहा ओम शुक्रग्रह महाराज की जय। भीकराय भुजगेशाय छायाय रूपाय स्वाहा దీని బీజాక్షర మంత్రం ఓం హం హ్రీం క్రోం రవిందు భీకరాయ भुजगेशाय छायाय रूपाय स्वाहा ओम हां ह्रीं क्रों रविंदु विकराय भुजंगेशाय छाया रूपाय स्वाहा ओम हां ह्रीं क्रों रविंदु विकराय भुजगेशाय छायाय रूपाय स्वाहा ओम हां ह्रीं क्रों रविंदु भीकराय भुजगेशाय छायाय रूपाय स्वाहा ओम हां ह्रीं क्रों रविंदु भीकराय भुजगेशाय छायाय रूपाय स्वाहा ओम हां ह्रीं क्रों रविंदु भीकराय भुजगेशाय छायाय रूपाय स्वाहा ओम हां ह्रीं क्रों रविंदु भीकराय भुजगेशाय छाया रूपाय स्वाहा ओम हां ह्रीं क्रों रविंदु भीकराय भुजगेशाय छाया रूपाय स्वाहा ओम हां ह्रीं क्रों रविंदु भीकराय भुजगेशाय छायाय रूपाय स्वाहा ओम हां ह्रीं क्रों रविंदु भीकराय भुजगेशाय छाया रूपाय स्वाहा ओम ऐं शनेश्वराय स्वाहा ओम ऐं ह्रीं श्रीं श्रीं क्लीं ऐं सौं ह्रीं शं शनिश्चराय नमः ओम ऐं ह्रीं श्रीं क्लीं ऐं सौं ह्रीं शं शनेश्वराय स्वाहा ओम ऐं ह्रीं श्रीं श्रीं क्लीं ऐं सौं ह्रीं शं शनिश्चराय स्वाहा ओम ऐं ह्रीं श्रीं श्रीं क्लीं ऐं सौं ह्रीं शं शनिश्चराय नमः
श्रीं क्लीं सौं सौं ऐं ह्रीं शनिश्चराय स्वाहा क्लीं 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 ऐं सौं ह्रीं शं शनिश्चराय स्वाहा ॐ ऐं ह्रीं श्रीं श्रीं क्लीं ऐं सौं ह्रीं शं शनिश्चराय स्वाहा श्रीं श्रीं क्लीं ऐं सौं ह्रीं शं शनिश्चराय नमः ॐ ऐं ह्रीं श्रीं श्रीं क्लीं ऐं सौं ह्रीं शं शनिश्चराय स्वाहा।